జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రజా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఐడీఓసీ కార్యాలయంలో నూతనంగా డిజిటలైజ్డ్ ప్లాస్టిక్ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, భూపాలపల్లి శాసనసభ్యులు గండ్రా సత్యనారాయణరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం మాట్లాడుతూ రాష్ట్రంలో 1 కోటికి పైగా డిజిటలైజ్డ్ భద్రతా ప్రమాణాలతో కూడిన ప్లాస్టిక్ స్మార్ట్ రేషన్ కార్డులను ప్రజలకు అందిస్తున్నట్లుగా తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను పారదర్శకంగా అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. స్మార్ట్ రేషన్ కార్డుల రూపకల్పన, పంపిణీకి చర్యలు తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిందన్నారు. మనకు 22,152 అప్లికేషన్ అండ్ బెనిఫిషరీ 31,591. సో మన ఈ స్మార్ట్ రేషన్ కార్డ్ ఈ రోజు మన ప్రతి మండల్ నుంచి మనం కొన్ని లబ్ధిదారులకు పిలిపించాం. సో అందరికీ మనం ఈ రోజు నుంచి మన ఆనరబుల్ సీఎం సంగారెడ్డి నుంచి స్టార్ట్ చేస్తున్నాము. సిమిలర్లీ ఈ రోజు నుంచి అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఇక్కడ మనం పంపిణీ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం. సో మనది యాక్చువల్లీ ఇప్పటివరకు ఆన్లైన్ కార్డ్ ఉంటుంది, వితౌట్ ఎనీ ఫిజికల్ కార్డ్. ఇప్పుడే టెక్నాలజీ ఎనేబుల్ విత్ మోర్ సెక్యూర్ స్మార్ట్ కార్డ్ తెలంగాణ గవర్నమెంట్ ద్వారా ఇష్యూ అవుతుంది. సో బేసికలీ స్మార్ట్ కార్డులో చాలా సెక్యూరిటీ ఫీచర్స్ కూడా ఉన్నాయి. సో ఒకసారి మీరు చూస్తే అక్కడ హాలోగ్రామ్ ఉంది. సిమిలర్లీ డ్యూయల్ హిడెన్ ఇమేజ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి ఉంటుంది, మైక్రోటెక్స్ట్, వాటర్ మార్క్ అండ్ ఇన్విజిబుల్ యూవీ లోగో అండ్ క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. సో ఇదేస్ ఇది చాలా సెక్యూర్ ఫీచర్ ఉంటుంది. అండ్ టీ రేషన్ కార్డ్తో టీ రేషన్ అప్లికేషన్తో కూడా ఇంటిగ్రేట్ చేసి, సో అక్కడ మీ రేషన్ కార్డ్ నెంబర్ పెట్టి యూ కెన్ వ్యూ యువర్ ఓన్ పబ్లిక్ వాళ్ళ రేషన్ కార్డ్ కూడా ఫిజికల్ ఆన్లైన్ మతలబ్ ఈ రేషన్ కార్డ్ కూడా చూడొచ్చు. అండ్ ఎంత రేషన్ మనం ఈ మంత్లో పుట్టా ఉంది అన్ని డీటెయిల్స్ అందులో వస్తాయి. రేషన్ కార్డ్ ప్రతి ఒక్క అవసరానికి ఉపయోగపడేది. కళ్యాణ లక్ష్మి చెక్కుల కొరకు కానీ, సీఎం రిలీఫ్ కొరకు కానీ, ఆరోగ్యశ్రీ కొరకు కానీ, రేషన్ బియ్యం మీరు తెలంగాణ రాష్ట్రంలో ఏ షాపులో తీసుకోవాలన్నా ఈ యొక్క కార్డు వల్ల ఎక్కడి నుంచైనా డెలివరీ చేసుకునేటువంటి అవకాశం. అదేవిధంగా ఈ రేషన్ కార్డు వల్ల, ఈ కార్డు వల్ల మీరు ఎయిర్పోర్ట్కి పోయినా, ఎక్కడికి పోయినా ఐడెంటిటీ కొరకు ఉపయోగపడే విధంగా కాకుండా ఈ రేషన్ కార్డును ఎవరు డూప్లికేట్ చేయకుండా 9 రకాల ఏదైతే మనము డూప్లికేట్ చేయకుండా సెక్యూరిటీ ఫీచర్స్, ఈ 9 రకాల ఫీచర్స్ కూడా ఈ కార్డులో పొందుపరచడం జరిగింది. ఈ కార్డు వల్ల మీరందరూ కూడా ఒక పర్సులో దీన్ని ఒక గోల్డ్ కాయిన్ లెక్క దీన్ని ఉపయోగించుకొని ఈరోజు మరి రాష్ట్రంలో ఈ యొక్క స్మార్ట్ కార్డును మీరందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. గత 10 సంవత్సరాలలో ఒక రేషన్ కార్డు కూడా కొత్తది ఇవ్వలేదు. కొత్తది ఇవ్వకపోవడం కాకుండా పాత రేషన్ కార్డులో కొత్తగా కోడలు వచ్చిన, మనవడు వచ్చిన, మనవరాలు వచ్చిన కుటుంబ సభ్యులను కూడా పేర్లు చేర్చలేకపోయారు. అలాంటి ఈరోజు కుటుంబ సభ్యుల పేర్లు ఒక భూపాలపల్లి నియోజకవర్గంలో పాత రేషన్ కార్డులో మరి అదనంగా మీ కుటుంబ సభ్యులు 14,955 మందిని ఒక భూపాలపల్లి నియోజకవర్గంలో 7,197 మందిని మంత్రి నియోజకవర్గం 5 మండలాల్లో మొత్తం డిజిటలైజ్ చేసి ప్లాస్టిక్ కార్డు రూపంలో అనేక భద్రతా ప్రమాణాలు దాంట్లో పొందుపరిచి ఈరోజు తెలంగాణ ప్రజలకు కానుకగా ఇస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు. వేదిక మీద ఉన్న జిల్లా కలెక్టర్ గారు, మిత్రులు, పెద్దలు, శాసనసభ్యులు సత్యనారాయణరావు గారు, కార్డును తీసుకోవడానికి వచ్చిన భూపాలపల్లి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన
మా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు హృదయపూర్వకమైన స్వాగతం, అభినందనలు, అలాగే స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు నిజంగా మనకు పండుగ. మన స్వాతంత్రం వచ్చిన రోజు మనం ఎవరం కూడా బహుశా ఇక్కడ ఉన్నవారు ఎవరు కూడా అప్పుడు లేకుండానే మన తండ్రులు కావచ్చు, తాతల నుంచి మనం వినేవాళ్ళం. అప్పుడున్న పరిస్థితి ఎట్లుండే, వినడానికి కూడా తిండి లేక కరువుతో వలసలు పోయే పరిస్థితి నుంచి ఈరోజు మనకు పేద కుటుంబాలు కూడా కోటీశ్వరులు తింటున్న ఫైన్ క్వాలిటీ రైస్నే మన తెలంగాణలో ప్రతి ఒక్కరికి ఇచ్చే స్థితికి మన కాంగ్రెస్ ప్రజాపాలన అందిస్తున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ 2.5 సంవత్సరాలు దాటింది మా ప్రభుత్వం వచ్చి. అనేక విప్లవాత్మకమైన కార్యక్రమాలు, ఎవరి ఊహ కూడా అందని కార్యక్రమాలు చేసి చూపించిన ఘనత మా కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఎగతాళి చేస్తారు కొంతమంది, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరెంట్ కట్ అవుతుంది, నీళ్లు బంద్ అవుతాయి, సంక్షేమ పథకాలు ఆగిపోతాయి అని చెప్పి ఎలక్షన్ ముందు చెప్పి, కానీ మేము వచ్చిన తర్వాత వాటిని గతంలో ఎట్లయితే ఉండేనో అంతకంటే మెరుగుపరుస్తూ కొత్త సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరేటట్టుగా, ప్రతి ఒక్క కుటుంబానికి ఆసరాగా నిలిచి గతంలో కంటే భిన్నంగా పేద ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వంగా పేరు తెచ్చుకున్నాం. మొట్టమొదటగా 48 గంటల్లోనే మా మహిళలకు ఉచిత ప్రయాణం ఆర్టీసీ బస్సుల ద్వారా చేసినాం. అప్పుడు నాయకుడు అన్నాడు, మా మహిళలు బస్సులలో పోయి ఏం చేస్తారు, వాళ్ళు అదేదో అల్లమెల్లిపాయ పేస్ట్ తీసుకుంటారు, క్యాన్సిల్ చేసుకుంటారు అని చెప్పి నీచంగా మాట్లాడాడు. కానీ వారికి ఈరోజు వేదిక ద్వారా చెప్పదలుచుకున్నా, మా మహిళలు ఈరోజు ఇంటి నుంచి ధైర్యంగా బయటికి పోతా ఉన్నారు. సొంతంగా తమ కాళ్ళ మీద నిలబడడానికి, వ్యాపారాలు చేసుకోవడానికి బయటికి పోతా ఉన్నారు, ఉద్యోగాలు చేసుకోవడానికి బయటికి పోతా ఉన్నారు. మా బిడ్డలు ఇంటర్ కాలేజ్ కానీ, డిగ్రీ కాలేజ్ కానీ, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ చదువుకోవడానికి ఉన్న ఊరు నుంచి పట్టణాలకు పోయి ఈరోజు లక్షలాది మంది ఆడబిడ్డలు ఎన్నో పథకాలు, మార్పులు తీసుకొచ్చి స్టేట్ లోనే ర్యాంకర్స్ గా నిలిచింది.